రైతు ఆత్మహత్యలపై బీఆర్ఎస్ కమిటీ, సాగు సంక్షోభ పరిస్థితులపై క్షేత్రస్థాయిలో అధ్యయనం. మాజీ మంత్రి సింగిరెడ్డి చైర్మన్గా 9 మందితో బృందం. 2 వారాల తర్వాత ప్రభుత్వానికి పార్టీ అధినేతకు నివేదిక. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించడం జరిగింది. రాష్ట్రంలో జరుగుతున్న రైతుల ఆత్మహత్యలపై బీఆర్ఎస్ ఒక కమిటీ వేయడం జరిగింది. ఈ కమిటీకి పెద్దగా సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో 9 మంది కమిటీ వేయడం జరిగింది. ఆ 9 మందిలో మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు ఉండడం జరిగింది. ఈ 9 మందితోని స్టేట్లో ఉన్న ప్రతి నియోజకవర్గం తిరిగి రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఎలాగైతే వారి సమస్య పరిష్కారం అవుతుంది అని వారి సమస్యను తెలుసుకొని వారి నివేదికను మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి అందించి వారి సమస్యలను పూర్తి స్థాయిలో సాల్వ్ చేసేందుకు కమిటీ వేయడం జరిగింది. దీన్ని కేటీఆర్ గారికి వెల్లడించిన సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, దీనిపై కేటీఆర్ గారు ప్రజల పక్షాన కొట్లాడాలని తెలియజేయడం జరిగింది.